హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. చూడండి, ఇవి పచ్చాపలు. పచ్చాపల్లో కూడా రేర్గా దొరికేవి. ఎప్పుడు మనం కావాలన్నప్పుడల్లా దొరకవు ఈ చేపలు మాకు అందుకూరులో. చందువా చేపలు అంటారండి దీన్ని. చాలా కాస్ట్ ఉండిద్ది, అన్ని చేపల కన్నా చాలా కాస్ట్ ఎక్కువ ఇది. చాలా రోజుల తర్వాత ఈరోజైతే ఈ చేపలు దొరికాయి మాకు, కాబట్టి పులుసు అయితే చేస్తున్నాను. పులుసుకైతే చాలా బాగుంటాయి ఇవి చందువా చేపలు. దీంట్లో పెద్ద చేపలు కూడా ఉంటాయండి, ఇవి మీడియం సైజు. చాలా బాగుంటాయి పులుసుకు, అందుకని చెప్పేసి పులుసు అయితే పెడుతున్నాను. ఈ చేపలు పులుసు కూర చేయాలా లేదంటే మసాలా వేసి చేయాలని నాకు పెద్దగా తెలీదు. ఎందుకంటే ఈ చేపలు ఎప్పుడో ఒకసారి మాకు దొరుకుతాయి, అందుకని చెప్పేసి మా మామయ్య గారిని అడిగాను ఎలా చేయాలని చెప్పి అడిగితే అతను పులుసు కూరకైతే బాగుండిద్దమ్మా చేయమన్నారు. అందుకని చెప్పేసి పులుసు కూర అయితే చేశాను. చాలా బాగా కుదిరిందండి, చాలా అసలు కమ్మగా ఉంది. ఈ మధ్య ఇంత టేస్ట్గా అయితే తినలేదు. మా మామయ్య గారికి పచ్చేపలు అంటే చాలా చాలా ఇష్టము. నాకు పెళ్ళైన కొత్తల్లో మా బిట్రగుంటలో ఫ్రెష్గా చేపలు అయితే దొరుకుతాయి. అతను మామూలుగా వారానికి 4 సార్లు చేపలు ఎక్కువగా తీసుకొచ్చేవారు. చాలా ఫ్రెష్గా చాలా రకాల చేపలు దొరుకుతాయి అక్కడ. అందుకని చెప్పేసి ఈ చేపలైతే ఈరోజు తీసుకొని వండాను అతని కోసమే. చేపల కూర చాలా బాగుందమ్మా అని చెప్పి అన్నారు మా మామయ్య గారు. చాలా బాగా మెచ్చుకున్నారు నేను చేసిన కూర అయితే. ఈ చందువా చేపలు అంటే ఎంతమందికి ఇష్టము? మీ ఊర్లో దొరుకుతాయా ఫ్రెండ్స్ ఇవి? మాకైతే చాలా తక్కువ, పెద్దగా దొరకవు మా కందుకూరులో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పులుసు కూరల్లో కొత్తిమీర వేస్తే చాలా బాగా రుచిగా ఉండిద్ది. అందుకని చెప్పి పచ్చేపల పులుసులో తప్పకుండా కొత్తిమీర అయితే వేస్తాను. కొత్తిమీర వేస్తేనే ఆ రుచే వేరుగా ఉండిద్ది. ఈ చందువా చేపలు మీ ఊర్లో దొరుకుతాయో లేదో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా కామెంట్ చేయండి. నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.